దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 22 మార్చ్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. రోమన్స్ చాప్టర్ 13 and verse 14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకొనిన వారై, చాలా ముఖ్యమైన విషయము. మనము యేసు ప్రభువుని ధరించుకున్నాం, రక్షణ పొందుకున్న మనము యేసు ప్రభువుని ధరించుకున్న వారము శరీర కోరికల విషయమై, శరీరముతో ప్రవర్తించే విషయమై మానుకోవాలంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్. బట్ పుట్ ye on the Lord Jesus Christ and make not provision for the flesh to fulfill the lust thereof. Oh, thank you, Jesus. Put on Christ Jesus. Clothe yourself with Jesus Christ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని శరీర సంబంధమైన ఆలోచనతో జీవిస్తున్నట్లయితే వేషధారణతో సమానము. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. Do not live a hypocritical life, saying you believe in Jesus and you do what the world is showing you. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుంటున్నానని చెప్పుకుంటూ లోకరీతిగా శరీరానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే అది వేషధారణతో సమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పుట్ ఆన్. రిమెంబర్ యూ ఆర్ పుట్టింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్. రక్షణ వస్త్రమును ధరించుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందిన ప్రతి ఒక్కరము ఈ కాన్షియస్ కలిగి ఉండాలి. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోను, కానీ నేను ఆత్మానుసారంగా నడుస్తాను. ఐ విల్ వాక్ ఇన్ ద స్పిరిట్. ఐ విల్ గివ్ నో ప్రొవిజన్ టు ద ఫ్లెష్ బికాస్ ఐ హ్యావ్ పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్. అదేనండి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంలో వెతకడం అంటే. హిందీ में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 13 अध्याय और 14 वचन पढ़ रहे हैं. वरन प्रभु यीशु मसीह को पहन लो और शरीर के अभिलाषों को पूरा करने का उपाय ना करो. प्रभु को धन्यवाद. वरन हमें क्या करना है? यीशु मसीह को पहन लेना है. यीशु मसीह को पहन लेना है और शरीर का काम नहीं करना चाहिए. शरीर के अभिलाषों को पूरा करने की कोशिश नहीं करना चाहिए. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభుని ధరించుకొని వారు శరీరానికి చోటివ్వరు. శరీరానికి చోటిస్తున్నావు అంటే యేసు ప్రభుని నువ్వు ధరించుకోలేదు, లేక యేసు ప్రభుని వదులుకుంటున్నావు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరము మన జీవితంలో లోతైన మారుమనసు అనుభవం కలిగి ముందుకు కొనసాగాలి. ఎప్పుడు ఇది మన జ్ఞాపకంలో ఉండాలి. నేను యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉన్నాను. I have put on Jesus Christ. Always this should be your thought process. I have put on Jesus. I have to be like Jesus. నేను క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులాగా మాట్లాడాలని ఆలోచనతోనే మనం జీవించాలి. అప్పుడు ఏదైతే మనకు అవసరమో అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట నీతిని, నా రాజ్యంలో వెతుకునేప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి దీవించినందుకు స్తోత్రం. మా ఆరోగ్య బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రం. నాయన ఉద్యోగాల్లో, వ్యాపారం నీవు నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నానయ్యా. దేవా, చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు
మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. పరిచర్య నాయన క్రీస్తును ధరించుకుని వారుగా పరిచర్య చేటుకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా దేశంలో భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినానయ్యా. దేవతని ఈ దేశాన్ని రక్షించి దేవతని ప్రభా నీవే కాపాడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కూడా ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా ఇవి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండను గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.